ప్రశ్న రావణ్ విషయంలో టీడీపీ ఎందుకు సైలెంట్గా ఉంటుంది, జనసేన పార్టీ ఎందుకు రెచ్చిపోతుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రశ్న రావణ్ వైసీపీ పార్టీ మీద ఇలానే నిందలు వేశాడు, ఇలానే ప్రశ్నించాడు, దీనికన్నా ఇంకా ఎక్కువ ప్రశ్నించాడు. ఆనాడు వైసీపీ వాళ్ళు ఎవరు కూడా అంత సీరియస్గా పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, క్యాజువల్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంత సీరియస్గా పట్టించుకోలేదు. సో ఆనాడు రావణ్ ప్రశ్నిస్తే కరెక్ట్, అందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు అదే రావణ్ ఇప్పుడు ప్రశ్నిస్తే తప్పు, ఇప్పుడు ప్రశ్నిస్తే తప్పు అంట. అరెస్టులు, కేసుల మీద కేసులు. ఆ రావణ్ చుట్టూ నిజంగా కొన్ని విషయాలు వింటే వ్యవస్థకే నిజంగా సిగ్గుచేటు అనిపిస్తుంది. గత వారం రోజులుగా రావణ్ చుట్టూ 500 మంది పోలీసులతో ఒక మనిషిని రాష్ట్రం అంతా కూడా తిప్పుతున్నారు. 500 మంది పోలీసులతో అంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థల్ని ఏ స్థాయికి దిగదార్చారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ వ్యవస్థ మీద చులకన భావం కూడా పెరిగిపోయింది. ప్రజలంతా కూడా చులకనగా చూస్తున్నారు ఆ వ్యవస్థని. వీటన్నిటి కూడా ప్రజలంతా కూడా గమనించాలి. రావణ్ మీద ఎస్పెషల్ చెప్పాలంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు చాలా కోపంగా ఉండరు. ఎందుకంటే మొన్న ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన మాట్లాడే విధానం పాపం జన సైనికులకి ఎక్కడో కాలినట్టుగా ఉంది. దెబ్బకి ఏకంగా రంగంలోకి పవన్ కళ్యాణ్ గారే దిగిపోయి హోమ్ మినిస్టర్ బాధ్యతను ఆయనే తీసుకున్నట్టుగా. ఆయన యాక్చువల్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కానీ ఆ శాఖకు సరిగా న్యాయం చేయలేక హోంమంత్రి పదవిని తన అధీనంలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆయనే తీసుకొని ఆయనే మొత్తం హ్యాండిల్ చేసి రావణ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100కి పైగానే కేసులు పెట్టారంట. 4 కేసులో 4 చోట్ల బెయిల్ వచ్చింది, 5వ చోట గన్నవరంలో రిమాండ్ పడింది. అది కూడా ఎందుకు, రకరకాల సెక్షన్లు పెట్టి కేసు పెట్టారు. రకరకాల కేసులు, రాజద్రోహం కేసులు అంట, ఇంకేవేవో పెట్టేశారు. మొత్తానికైతే గన్నవరం కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. సో రావణ్ని నెల్లూరు జైలుకు పోలీసులు తరలించడం జరిగింది. మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇప్పటికే 4 కేసులో బెయిల్ రాగా 5వ కేసులో కోర్టు రిమాండ్ విధించింది. అదే ఆ రాజద్రోహం కేసు చాలా స్ట్రాంగ్, ఎందుకంటే దానికి ఎవిడెన్స్ తీసుకువచ్చి ఇంక పెట్టి చేసే లోపు కొంచెం ప్రాసెస్ అవుతుంది. అదేవిధంగా ఏపీ హైకోర్టులో కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఉన్నారు. మరి అది ఎప్పుడు హీరింగ్కి వస్తుందో చూడాలి. ఇది మొత్తానికైతే జన సైనికులు అయితే కొంచెం ఫుల్గా కొంచెం కాదు కానీ బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనుకున్నది సాధించారు. రిమాండ్ పడాలా అనుకున్నారు, పడిపోయింది. దానికోసం ఏకంగా ప్రభుత్వం నుంచి 25 మంది లాయర్లు గన్నవరం కోర్టులో, స్థానిక కోర్టులో వాదనలు వినిపించారు. రావణ్ తరపు నుంచి సింగిల్ జాడా శ్రావణ్ కుమార్ గారు. ప్రభుత్వం నుంచి 25 మంది లాయర్లు అంటే వాళ్ళు ఏ విధంగా ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే అతని మీద పెట్టినటువంటి కేసులు ఒకసారి చూస్తే గన్నవరం పోలీసులు పెట్టినటువంటి కేసులు 147, 148, 152, 197(1)D, 353(1)B, BNS 13, అదేవిధంగా 39 UAA వంటి దేశద్రోహం నేరాలను నమోదు చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ నిషేధిత సంస్థ CPI మావోయిస్టుకు మద్దతుగా వారి తీవ్రవాద సిద్ధాంతాలతో వీడియోలను ప్రచారం చేస్తున్నట్లుగా ఆ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సో రావణ్ని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించిన సందర్భంగా భారీ బందోబస్తు నిమిత్తం మీద వచ్చేటువంటి పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఈ కేసులో ఫిర్యాదుదారుడైనటువంటి జనసేన పార్టీ నాయకుడు గరికపాటి శివశంకర్ అల్పాహారం, భోజనాలు సరఫరా చేయడం కూడా జరిగింది. సో దేశద్రోహం కేసులో రావణ్ని పోలీసులు నిన్న కృష్ణా జిల్లా గన్నవరం కోర్టులో హాజరుపరిస్తే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రావణ్ని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలు కూడా పంపించారు.
మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చూడాలా. మరి ఇంకెన్ని కేసులు పెడతారు, బెయిల్ అని వస్తుందా, బెయిల్ వచ్చేలోపు మరో ఇంకో కేసు పెట్టి మరి ఇంకా ఇబ్బందులు గురి చేస్తారా. ఆలోపే ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు కాబట్టి అక్కడి నుంచి ఏమైనా సరే ఇంకేమైనా తీర్పులు వస్తాయా అన్నది చూడాలి. మొత్తానికి అయితే జన సైనికులు అయితే మస్తు పండగ చేసుకుంటున్నారు, మామూలుగా కాదు. చూద్దాం, రావణ్కి ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళంతా కొంచెం నిరాశలో ఉన్నారు. కానీ వీళ్ళెందుకో రావణ్ని హీరో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం రావణ్ని హీరో చేస్తుంది. ఏముంది, 14 రోజులు కాదు, 1 సంవత్సరం రోజులు జైలు పెట్టుకుంటారు, తర్వాతనే బయట వస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే జైలుకి వెళ్ళాడు. రావణ్ ఎంత సింపుల్ ఒక విధంగా చెప్పాలంటే. ఈరోజు రావణ్కి వచ్చింది, రేపు అధికారం మారిన తర్వాత ఇదే పరిస్థితి ఏ టీడీపీ నాయకుడికో, జనసేన పార్టీ నాయకుడికో, ఏ బీజేపీ నాయకుడికో వస్తే అప్పుడు గిలగలా కొట్టుకుంటూ ఉంటారు. అయ్యో జగన్ ఇలా చేశాడు, జగన్ అలా చేశాడని చెప్పేసి మాట్లాడతారు. కానీ వీళ్ళు మాత్రం వేరే వాళ్ళు చేస్తే మాత్రం బా ఏమి ఆనందపడతారంటే రాసామిరంగా. ఎనీహౌ, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రభుత్వాలను ప్రశ్నించే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం, ఇలా కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేయడం అనేది మంచిది కాదు. మరి చూద్దాం. అందుకే దీనికి సంబంధించి జగన్మోహన్ గారు కూడా నిన్న చాలా సీరియస్గా ఒక ట్వీట్ చేశాడు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. ఈరోజు రావణ జరిగింది, రేపు ఏ జనసేన పార్టీ నాయకుడిగా జరగచ్చేమో, ఇంకా ఎక్కువ జరగచ్చేమో, టీడీపీ నాయకుడికి కూడా జరగచ్చేమో, ఇంకా ఎక్కువ జరగచ్చేమో. నీ ఇంటి దాకా వస్తే తెలుస్తుంది. అప్పుడు ఏడవడం కాదు, ఇప్పుడు అంతే.